హాయ్ అండి. వెల్కమ్ టు ఏఆర్ఎస్ హోమ్. అందరూ కుశలమా? ఈరోజు ముక్కోటి ఏకాదశి వ్లాగ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. పూజా విధానం నేను ఎలా చేశాను ఏంటి అనేది షేర్ చేసుకుంటాను. ఎర్లీ మార్నింగ్ లేచానండి. ఈరోజు గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. గుడికి వెళ్ళడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు 8:30 వరకే తిథి ఉందండి. అది ఒక రీజన్ అయితే బాగా రష్ ఉంటుంది కదండి. మా దగ్గరలో గుడి అయితే బాగా రష్ ఉంటుందండి. ఇంకా అందుకనే ఇంట్లో పూజ స్టార్ట్ చేసాం. అభిషేకానికి మా ఫ్యామిలీ అంతా పూజను నిర్వహించాము. మా వారు నేను కలిసి అభిషేకం చేసాం. ఇంకా స్వామివారికి ఎంత ప్రీతికరమైన పంచామృత అభిషేకం చేస్తున్నామండి. ఇంట్లోనే అర్చన అభిషేకం 2 చేసేసాం. స్వామి ముందర రోజే నేను అయితే పెరుగు తోడుపెట్టాను, పాలు కాచి. ఇంకా పూజకి సామాగ్రి కూడా అన్నీ నేను ముందు రోజు నైటే సిద్ధం చేసుకున్నానండి. సిద్ధం చేసుకోవడం వల్ల త్వరగా అయిపోయింది పూజ కూడా. ఇలా స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే నాకు ఎంతో బాగా నచ్చిందండి. ఎందుకనంటే ఇది ఈ విగ్రహాన్ని నేను పెద్ద తిరుపతి నుంచి తీసుకున్నామండి. అప్పటి నుంచి నాకు స్వామివారికి నమస్కారం చేసుకుంటే ఆ పెద్ద తిరుపతిలో ఆ స్వామివార్లనే అనిపిస్తారు. ఈరోజు అభిషేకం చేస్తుంటే మాత్రం ఆ స్వామివారే అక్కడ వచ్చి ఉన్నారా అన్నట్లు అనిపించింది. ఆయనకి చేస్తున్న అనుభూతిలో అయితే నేను ఉండిపోయానండి. నేనే కాదు, మా కుటుంబం మొత్తం అలాగే అనుకుంటున్నారు. చాలా అంటే చాలా బాగా నచ్చిందండి నాకైతే. అది స్వామివారికి గంధం అంటే చాలా ఇష్టం. అందుకని గంధంతో అభిషేకం నిర్వహించామండి ఇంట్లో. అసలు గంధ అభిషేకం చేసిన తర్వాతే స్వామివారికి ఇంకా కళ పెరిగిపోయిందండి. ఎంత చూడడానికి 2 కళ్ళు చాలా ఉంటాయో అలా అనిపించింది నాకైతే. ఆ దీపాల కాంతుల్లో ఆ స్వామివారు చాలా అంటే చాలా బాగున్నారండి. నాకు ఇలా అభిషేకాలు అయితే నిర్వహించేసాం. స్వామివారికి కుంకుమాభిషేకం, పంచామృత అభిషేకం, ఈ అభిషేకాలని ఇంట్లో నిర్వహించేసాం. ఇలా అభిషేకం చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన తులసిమాలతో ఇంకా స్వామివారిని ఈ విధంగా అలంకరించామండి. తులసిమాలలో స్వామివారు ఎంతో నిండుగా అనిపించారు. ఇంకో విషయం మీతో చెప్పాలనుకుంటున్నాను. మనం ఉత్తర ద్వార దర్శనానికి గుడికి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళలేని వాళ్ళు, గుడి దగ్గరలో లేని వాళ్ళు, ఈ రష్లో వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళైతే డిసప్పాయింట్ అవ్వకుండా నాకైతే అనిపించింది ఏంటి, ప్రతి ఇంటికి ఉత్తర ద్వారం అనేది ఉంటుంది కదా. ఆ ద్వారం గుండా వచ్చి మనం మన స్వామివారిని దర్శించుకుని అక్కడ గుడికి వెళ్ళిన అనుభూతిని అయితే చెందొచ్చని నా ఉద్దేశం అండి. మేమైతే అలా కూడా చేసాం, గుడికి కూడా వెళ్ళాం. మా బాబును అయితే తీసుకెళ్ళలేం కదా. ఇంకా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఇంటి దగ్గరే చేస్తే గన వాళ్ళు సంతృప్తి పడతారనేది నా ఉద్దేశం అండి. ఎందుకనంటే మనం అభిషేకాలు అన్నీ మనం స్వామివారిని ఇక్కడ కొలుస్తున్నప్పుడు స్వామివారు ఇక్కడ ఉంటారు అనేది మనం నమ్మి పూజిస్తున్నప్పుడు కరెక్టే అనిపిస్తుందండి నాకు. ఇలా అయితే చేసుకోండి. మన ఇల్లుని మనం ఒక దేవాలయంలాగా భావించుకుని ఈ విధంగా చేసుకుంటే చాలండి. మనం ఆ రోజైతే చాలా సంతృప్తిగా ఉంటాం. ఇంకా హారతి ఇలా పంచహారతి ఇచ్చేసామండి. పంచహారతి నైవేద్యాలు స్వామివారికి ఎంతో ప్రీతికరమైన ముత్యాల హారతిని కూడా ఇచ్చి పూజని ఇంకా ముగించుకొని, నేను కృష్ణయ్య ఉంటారు కదా, అక్కడ కృష్ణయ్య దగ్గర కూడా ఇలా దీపం పెట్టి ఇలా చిన్నగా ముగ్గు, శంకు చక్ర నామాలను ఉంచి నైవేద్యాలు స్వామివారికి సమర్పించానండి. ఇంకా నా బుజ్జి గణపయ్య కూడా ఉంటారు కదా, ఆయన దగ్గర కూడా ఒక చిన్న దీపాన్ని ఉంచాను. ఈరోజు గీతా జయంతి కావడం చేత భగవద్గీతను కూడా కృష్ణయ్య వద్ద ఉంచి తులసి దళాన్ని ఉంచి గీతలో 2 అధ్యాయాలను చదువుకున్నానండి. దాంతోపాటు విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం వేగశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోభాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వభూతానామాదిభూతాయ భూగృతే అనేక రూపాయ విష్ణవే సర్వవిష్ణవే చక్రం సకరీట కుండలీం సపైత వస్త్రం సరసీరుహేక్షణం సహా. ఈ విధంగా విష్ణు సహస్రనామాన్ని
చదివి ఇంకా గోవిందనామాలని మేము ఇలా చదువుకున్నామండి. గోవిందనామాలని, విష్ణు సహస్రనామాలని ఇలా చేసి పూజా విధానాన్ని అయితే ఇంట్లో ముగించుకుని గుడికి వెళ్ళి వచ్చేసాం. 8:30 లోపలే వెళ్ళి రావాలన్నారు కదా, అప్పటికల్లా వెళ్ళి రావడం కూడా అయిపోయిందండి. ఇదేనండి ముక్కోటి ఏకాదశి వీడియో అయితే. ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.